జరగబోతుంది. జన్మని దేలే మరు జన్మని కేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా. వీడికి పెళ్ళై పిల్లలు పుట్టారు కదా, అంత బానే ఉంది కదా వీడి లైఫ్. ఏంటి బాబు పువ్వులా మాకొద్దు. ఎవరు నువ్వు? నేనెవరా? మర్చిపోయినా నన్ను? అది నన్నే మర్చిపోద్ది. నేను గుర్తులేనా? ఎవరా నువ్వు? నీ మొహం ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. పెళ్లి చేసుకున్నంత మాత్రం నన్ను మర్చిపోతావా? నీ వల్ల నేను పిచ్చర్ అయిపోయినా. ఓ నాతో పాటు అడుగు చేసావా? ప్రేమించింది 5 సంవత్సరాలు. దీన్ని బ్యాడ్ టెస్ట్ రాదనుకున్నాను. నీ గురించి అని టాటూ ఇగో చూడు, టాటూ పడిపించుకున్నా. ఏం పేరు రాపించుకున్నావురా? అనితానా? దీని పేరు సునీతారా? అయిపోయింది బతిగా అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజు. సునీతనా? ఏం మర్చిపోయావు? ఇప్పుడు నువ్వు హీరోయిన్ లో ఫీల్ అవ్వకు. వాడు పిచ్చిన అనిత ఇది. రాజు నేను అనిత జడేసుకుంటుంది. అదే లంగవోని 5 సంవత్సరాల నుంచి అదే కట్టుకొని తిరుగుతున్నావా? రాజు అనిత జడ మిగతా అమ్మాయి పట్టుకెళ్ళిపోయింది. నా మనసు పట్టుకోపోయింది ఆమె, మీరు ఆమె జడ పట్టుకోపోయిరా? రాజు ఏమైంది అనిత? రాజు అనిత రాజు నేను గుర్తున్నానా? గుర్తున్నావు రాజు? నువ్వు నాకు గుర్తులేవు. నువ్వు కాదులే రాజు. నాకు తెలిసి నీ అనిత ఇంకా అందంగా ఉంటది కదా. అవును. వెళ్ళేది చంపుతాను. అనిత అంటే అనిత కనిపించిందా? అక్క నేనేం చేయను. అనిత కనిపించిందా? లేదు. నీ పేరు? బిట్టు. ఓహో రానని చెప్పి నువ్వే కదా రాతాడు. నువ్వు నా పిల్లని పట్టుకపోతావు. ఎవరి పిల్ల? రాను బొంబాయికి రాను అని అక్కడే ఉంది, రాలేదు ఇంకా. మరి తీసుకొచ్చినావు చూసేసావా? నీకు గుర్తుండదు? ఎలా గుర్తుంది కదా? సారీ. నీ అనిత చూసా ఎలాగుందో. ఓ తెలుగు నేర్చుకున్నావా? కాదు తెలుగు అనే కదా ఇదాకా వచ్చింది. నీ గురించి అని టెడ్డి బేర్ తీసుకొచ్చిన. తుమ్మకెళ్ళి టెడ్డి బేర్ లేలో. నువ్వు కాదులే పో. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. దాదా దొరికింది ఇప్పటి నుంచి. గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను వదిలేనని అనుకున్నా. ఎడం వైపు గుండెలే పగిలేనా నా కలలో నీ చిదిమేసావే. ఎందుకే ఈ వేదన ఊపిరాగే యాతన. రాజు నీలాగా అది కూడా చించుకుందాం ఇంకా పారిపోతావు. అవునా? అనిత కాదా ఇది? కాదు నేనే అనితని. నువ్వే అంటావా? నువ్వు నిజంగా అప్పుడే ప్రేమించండి పడికి మారిపోయి నేను పెళ్లి చేసుకునే దాన్ని. ఇప్పుడు ఇట్లా మారిపోయినావు కదా, చేసుకుందాం. ఇది ఇచ్చే. జన్మని దేలే మరు జన్మని దొరికింది. నన్ను చూసి సిగ్గుపడుతుందంటే ఈమెనేనా అనిత? ఒకసారి టచ్ చేయి.
షాక్ కొడుతుందా? కొడతలేదా? అది నీ ప్రాబ్లం, వదిలేలే. ప్రియతమా ప్రణయమా నేను గుర్తున్నానా? అనిత వాళ్ళ ఆయన పక్కన ఉన్నాడు చూడు. నేను గుర్తున్నాను అనిత. గుర్తులేవు. నీకు గుర్తొస్తుంది చూడు. ఇప్పుడు తాటి బెల్లం గుర్తుందా? మనం చిన్న ఉన్నప్పుడు ఇద్దరం కలిసి తాటి బెల్లం తినేటోళ్ళం. తాటి బెల్లం గుర్తుందా? ఒకసారి పాడు. స్టేజ్ మీదకి వచ్చినాక స్టేజ్ మీద వద్దు ప్లీజ్. ఈయన వాడు. ఇక్కడ వాడను, స్టేజ్ మీద వాడతా. సరే పోయేస్తాలే, బాయ్. ఏంటి పరిస్థితి మరి? అనిత దొరికిందా? ఇంతమంది అనితలు ఉన్నారు, ఏ అనితను కన్ఫర్మ్ కాలే ఇంకా. కొంచెం గ్యాప్ తీసుకుందామా? Okay. సరే, సో ఇంద్రజ గారు ఈ యాక్ట్ ఎలా అనిపించింది? అయ్యో ఎక్స్ట్రాడినరీ రాజు, ఓ మై గాడ్, సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. ఎవ్రీ వన్ వర్ లాఫింగ్. సూపర్ రాజు గారు, సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజు. థ్యాంక్ యూ. కుటుంబంలో పెద్దోళ్ళు ఎంత ముఖ్యమో చిన్న పిల్లలు వాళ్ళకన్నా ఎక్కువ ముఖ్యం. వై? బికాస్ వాళ్ళు మన ఫ్యూచర్ కాబట్టి, మన ఫౌండేషన్ కాబట్టి వాళ్ళని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి, అంతే కదా? మరి ఈ సెగ్మెంట్ స్పెషల్ గా పిల్లల కోసం నేను ప్లాన్ చేస్తాను. ఓకే, సో పిల్లలందరూ వచ్చేయండి ఫస్ట్ స్టేజ్ మీదకి. జటిల్లు పెరు విన్నిస్తాయి వెరు సోకేమో హీరో కొట్టది తిన్ మారా. ఏంటి ఇంతమందేనా? ఏ నరేష్ నువ్వు ఎక్కడ ఉన్నావు? 1 minute. ఏంటన్నా ఈ పిల్లలు మనం నప్తారా? వెళ్ళమంటావా? ఇల్లు మన గ్యాంగ్ రండమ్మా. నరేష్, నీకు సపోర్ట్ చేద్దాం వచ్చాను, ఎందుకని మంచిదని. హలో, మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను. మిమ్మల్నే సునీత సపోర్ట్ చేస్తే ఇక్కడ నిలబడి ఉన్నారు. మీకు సూపర్ స్టార్ తెలుసుంటారు, మెగాస్టార్ తెలుసుంటారు, బ్లేమ్ స్టార్. పిల్లలు, ఇప్పుడు మీ మధ్య జరగబోతుంది వార్ ఆఫ్ డైలాగ్స్. ఒకరి తర్వాత ఒకరు వరుసగా డైలాగ్స్ చెప్తూ వెళ్ళిపోవాలి. గ్యాప్ వచ్చిందంటే ఎవరు గ్యాప్ ఇచ్చారో ఆపోజిట్ టీమ్ విన్ అయిపోతారు. అది మ్యాటర్. ఆల్ రైట్, సో వార్ ఆఫ్ డైలాగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీయా? రెడీ. సరే పిల్లలు, మీ దగ్గర నుంచి ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. ఓకే, రెడీ? రే, ఆడోళ్ళు వెనకేసుకొని వచ్చా, నువ్వే మొగడురా. నీ మూతి మీద మీసం కూడా లేదు, నువ్వు మొగడురా. అరే, నీ మూతి మీద ఎక్కడ ఉందిరా? మూతి మీద మొలిచే ప్రతి బొచ్చు మీసం కాదురా, బచ్చా. గల్లీలో ఎవడైనా 6 కొడతాడు, స్టేడియంలో 6 కొట్టడానికి రేంజ్ ఉంటది. రికార్డ్ మీద నా పేరు ఉండడం కాదు, నా పేరు మీద రికార్డ్. ఎవడు పడతాడు రావడానికి, ఎప్పుడు పడతా అప్పుడు పోవడానికి దాని పశువులు తట్ట బాగమతి అడ్డ. గన్షి చెప్పు. ఆ ఆ ఈ ఈ ఓ ఓ ఏ ఏ. కమ్ ఆన్ రాయన్, యువర్ టర్న్. వాడిపోతే వీడు, వీడు పోతే నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవరైనా అధికారం కోసం ఎగపడితే అప్పలనాడు దా దగ్గరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గుండాయిదానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, పూట కోసం లెక్కన పోటీకే బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుదే. వద్దు, నాకు ఈ బతుకొద్దు, మీరే ఆడండి. ఇప్పుడు మా వాళ్ళు రా. ఏయ్, నువ్వు భయపెడితే భయపడడానికి నేనున్నా ఓటర్ అనుకున్నావా? షూటర్ ని కాల్చి పడేస్తా. ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట. వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి 10 ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్టము మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం. నేటి నుంచి దేవుడు అదుగుడు, నరుడు అతముడు అనే క్రించ భావాన్ని కోకటి వేలతో సహితం పెంగలించి వేసదా? ముప్పుడు పొంద ముక్కోటి దేవతలు, దిక్కులు నేను అష్టదిక్పాలకులు, మనుగొండిచ్చే పంచభూతముల సహితం జై హో నరుడా
మెచ్చే విధంగా సింహాసనమును అధిష్ఠించదా? మరణమణిమయ రక్తగసానుకృతమైన ఈ సభా మందిరమున ఒకటిగా సేవదక్ష పరివార సమూహ మధ్యమున భూత పరిరక్ష ధర్మనీయమైన ఈ రౌరవమున సర్వదా సతదా సహస్రద పాప పంకిలమైన ఈ కుల మత జాతి సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించదా? ఎనీ డౌట్స్? నరేష్ గారు దానికంటే పెద్ద చెప్పలేకపోయావా నరేష్? చెప్తాను మేడం. చెప్తావా? ఓకే, గో హెడ్. ఎనీ డౌట్స్? కట్టెలతో కాదురా, కంటి చూపులతో చంపేస్తా. అమ్మ ఒకసారి డ్రావా శత్రువు ఉన్నాడు ఒకడు, ఒకసారి అని చూడవా, చంపేవా ప్లీజ్. ఆల్ రైట్, వండర్ఫుల్. అసలు గ్యాప్ లేకుండా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక హడావిడితో నాన్ స్టాప్ గా వీళ్ళు డైలాగ్స్ మీద డైలాగ్స్ అసలు చెప్పేస్తారని. ఇటువైపు నుంచి అయితే ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేశాము, కానీ కిడ్స్ యు ఆర్ ఫినామినల్. Thank you so much, and once again thank you to all the kids. Thank you.